టిఫిన్ బండి ఆమె వృత్తి, నటించడం ఆమె ప్రవృత్తి. సో తన యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే ప్రవృత్తిగా ఉన్నటువంటి విషయాల్లో కూడా రాణిస్తూ ఉంది ఓ మహిళ. చిన్నతనం నుండి నటించాలన్న కోరిక ఆమె మదిలో బాగా మెదులుతూ ఉంది. చివరికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి తన యొక్క కోరికను సాఫల్యం చేసుకోవడం కూడా జరిగింది. అనేక సీరియల్లో, సినిమాల్లో నటిస్తూ ఇటు నటనలో రాణిస్తూ అదేవిధంగా తన యొక్క వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తున్నటువంటి నకరేకలకు చెందినటువంటి గీత మనతో ఉన్నారు. చెప్పండమ్మా, మీరు చాలా సీరియల్స్లో నటించినట్టు తెలిసింది, సినిమాల్లో కూడా నటించినట్టు తెలిసింది. సో ఈ నటన అనేది ఎందుకు అసలు నటించాలని కోరిక మీకు ఫస్ట్ నుంచి ఎందుకు వచ్చిందంటే మా అంటే నా చిన్నప్పుడు మా హోటల్ దగ్గరనే థియేటర్లు ఉన్నాయన్నమాట, 2 థియేటర్లు. ఆ థియేటర్ల నుంచి వచ్చే సౌండ్ ఎఫెక్ట్ అనుకుంటా దానివల్ల నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. అంటే మీ సినిమాలు బాగా చూసేది అనమాట. ఆ సినిమాలు చూడడం వల్ల నాకు వాళ్ళు నటిస్తుంటే వీళ్ళు ఇట్లా ఉంటారా అదని చెప్పేసి నాకు అప్పటి నుంచి ఒక మనసులో అది పుట్టిందనమాట. అంటే నేను నటించాలి, వెండితెర మీద నన్ను నేను చూసుకోవాలని చిన్నప్పుడు ఉంది. కానీ కొద్దిగా అమ్మ నాన్నల భయం అనేది ఉంటుంది కదా, అది పక్క పెట్టేసి చదువుకున్నాం, అయిపోయింది. తర్వాత చదువు మధ్యలో అంటే ఇంటర్లోనే ఆగిపోయింది. మళ్ళీ పెళ్లి చేసేసారు. చేసేసిన తర్వాత నాకు ఒక షోలో అంటే ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్కి కింద స్క్రోల్లో వెళ్తుంటే ఏమంటారు ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్ ఇస్తారు కదా, అవి చూసి నేను మెయిల్స్ పంపించడం వాళ్ళకు. పంపించిన తర్వాత నాకు ఆ షోకి ఆఫర్ ఇవ్వడము చేయడము సక్సెస్ అయిపోయింది. దానికోనే మా ఊర్లో సగం నేను ఫేమస్ అయిపోయాను అనమాట ఆ షో వల్ల. తర్వాత పరిచయాల వల్ల ఒక అక్క ఛాయాదేవి అని చెప్పేసి ఆమె సీరియల్కి ఒక ఆఫర్ ఇచ్చింది. అది జీ తెలుగులోని గృహప్రవేశం సీరియల్కి జస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ అనమాట. దాంతో మొదలైందనమాట. అప్పటి నుంచి యాక్టింగ్ చేస్తూనే ఉన్నా, వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక అంటే మీరు నటన నేర్చుకున్నారా, లేకపోతే నటన అనేది ఏ విధంగా ఆపింది? ఇక చూసి నేను చెప్పినా కదండి, కాకపోతే నేను ఎక్కడ నేర్చుకోలేదు. కాకపోతే మనకు అప్పట్లో డబ్ స్మాష్, తర్వాత టిక్ టాక్, తర్వాత ఇన్స్టాగ్రామ్ అని వచ్చింది కదా, రీల్స్ చేసుకుంటూ ఇక్కడే ఇదే ప్లేస్లో కూర్చొని నేను షేర్ చాట్ అని ఇవన్నీ చేసుకుంటూ వీడియోస్ చేసుకోవడమే కానీ నేను ఎక్కడ యాక్టింగ్ స్కూల్కి అయితే వెళ్ళలేదు. మొత్తం ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ నటించారు, అదేవిధంగా ఎన్ని సినిమాల్లో నటించారు? సీరియల్స్ వచ్చేసి 8 ఉన్నాయండి. మూవీస్ అయితే ఒక 10-11 ఉన్నవి. సీరియల్స్ అయితే గృహప్రవేశము, నిన్నే పెళ్ళాడతా, 4 స్తంభాలాట, గొప్పడంత మనసు, రాధమ్మ కూతురు, నిన్నే పెళ్ళాడతా, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఉన్న జెమ్నీ ఉంది కానీ అది ఇంకా వెళ్ళలేదు. మూవీస్ వచ్చేసి యద్భావం తద్భవతి, భీమదేరుపల్లి బ్రాంచ్, తమసోమ జ్యోతిర్గమయ, లగ్గం, ట్రెండింగ్ లవ్ స్టోరీ, అవన్నీ క్యారెక్టర్స్ అంటే హీరో మదర్గా, హీరోయిన్ మదర్గా. ఇంకా మిగతావంటే డైలాగ్స్ లేనివి, మనం వాళ్ళ వెనకాల ఉన్నది సీన్స్ అంటే భగవంత్ కేసరి, మహర్షి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గేమ్ చేంజర్ అనమాట. అంటే రామ్ చరణ్ మూవీలో ఒక 5 days చేసాము. ఇక కనబడతాం అనేది తెలియదు. ప్రజెంట్గా మీరు చేసినటువంటి సీరియల్స్లో మీకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి సీరియల్ ఏంటి? సీరియలా నన్ను గుర్తుపట్టింది అంటే మాత్రం మనసు మమత అండి. ఈటీవీలో అప్పుడు బాగా 11 సంవత్సరాలు వచ్చింది ఆ సీరియల్. అది నేను ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో మొత్తం నన్ను గుర్తుపట్టారనమాట. అంటే ఈ మెల్లదుప్పలపల్లి అంటే మన నల్గొండ దగ్గర పల్లిలో నేను ఒక షూట్కి వెళ్ళాను అనమాట, ఒక యూట్యూబ్ సాంగ్ కోసం. అది కూడా మన చరణ్ అర్జున్ వాళ్ళ సాంగ్కి. ఆ సాంగ్లో నేను షూట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటే నా పక్కన ఉన్న అమ్మలక్కలంతా ఉంటారు కదా, వాళ్ళు నన్ను గుర్తుపెట్టారనమాట. గుర్తుపట్టి ఆంటీ మనసు మమతలో ఉందనని నాకు ఆ సీరియల్ పేరు తెచ్చినట్టే కదా, అంటే గుర్తుపట్టిరు మనల్ని అంటే పేరు తెచ్చినట్టు. అయితే యాక్చువల్గా సీరియల్లో నటించేటప్పుడు, సినిమా నటించేటప్పుడు మీకు సమయం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అక్కడికే ఉంటుంది. సో దాన్ని కంటిన్యూ చేస్తుంటే, అంటే నటనని కంటిన్యూగా చేస్తుంటే ఇప్పుడు మీ వృత్తిగా ఉన్నటువంటి హోటల్ కూడా నడిపిస్తున్నారు, టిఫిన్ బండి కూడా నడిపిస్తున్నారు, ఎలా సాధ్యం అవుతుంది? ఎలా సాధ్యం అంటే ఇప్పుడు మా సార్ ఉన్నారు కదా, నేను షూట్కి వెళ్తే తను చూసుకుంటారు. అప్పట్లో అమ్మ ఉండేది, అమ్మ కొంచెం హెల్త్ బాగాలేక ఇక్కడ ఇంటి దగ్గర ఉంటుంది. ఇప్పుడు తను చూసుకుంటున్నారు. లేదు అంటే ఇంట్లోనే, ఆయన కూడా ఒక్కోసారి హెల్త్ మంచిగా ఉండదు. అంటే ఆయనకు బీపీ ఎక్కువ ఉండడం, ఇక్కడ అంటే ఫ్రాక్చర్ అయిపోయింది అనమాట. లెగ్ ఫ్రాక్చర్ వల్ల ఆయన కొంచెం ఎక్కువసేపు నిలబడలేడనమాట. ఇక నేను షూట్ వెళ్తే అక్కడే 2 days అంటే ఇక అక్కడే ఉండి చూసుకొని మళ్ళీ వెంటనే వచ్చి నా బండి నేను చూసుకోవడం. మీరు నటించిన సీరియల్స్లో కానీ సినిమాలో కానీ బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే సంబంధిత సీరియల్స్ నటిస్తున్న హీరోలు కానీ, సినిమాలో నటిస్తున్న హీరోలు కానీ ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయి? అంటే నటన గురించా? మంచిని చేస్తామని చెప్తారు అంతే. ఇక యాక్టింగ్ బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది, సహజ నటి అని పేరు పెట్టేసారు అనమాట. సహజ నటి జయసుధకు ఉంది, ఆ తర్వాత మీకు గీతమ్మ అంటారు, సహజ నటి గీతమ్మ అని మా చరణ్ సార్ వాళ్ళే పేరు పెట్టారు అనమాట. అంటే న్యాచురల్గా నాకు ఫేస్ అంటే సీరియల్లో తప్ప మిగతా వేరే దేనికి కూడా నాకు మేకప్ ఎక్కువ వేయరు అనమాట. న్యాచురల్గానే ఇట్లనే ఉంచేస్తారు. వద్దు గీతమ్మ ఇట్లా న్యాచురల్గా బాగుంటావు అని చెప్పేసి
అంతే. అదేవిధంగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తున్నట్టు తెలుస్తుంది, ఇంకా యాంకరింగ్ కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మన ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గీతం ఇక్కడ నాకు తెలుసు కదా ఫేమస్ అయిపోయినా అని చెప్పేసి నీ వల్ల నీకు కొంచెం మా ఛానల్కి వచ్చి చెప్పొచ్చు అంటే వేరే సింగర్స్ ఒక 5 మంది సింగర్ని నేను యాంకరింగ్ చేశా. మళ్ళీ వేరే ఛానల్ వాళ్ళకు వినాయక చవితి సందర్భంగా అట్లా మనం ఆడ కూర్చొని అయ్యగారితో మాట్లాడించడం ఇవన్నీ ఆ కొన్ని ఛానల్కి యాంకరింగ్ చేశాను అనమాట. పూర్తి స్థాయిలో నటనలో కొనసాగాలన్న ఆలోచన వస్తుంది. ఎవరికి ఉండదండి, ఉంటుంది. కాకపోతే నా పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఇక్కడ అక్కడ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే పూర్తిగా ఉండాలంటే నేను హైదరాబాద్కి వెళ్ళాల్సిందే, కానీ నాకు అక్కడ ఉండాల్సినంత స్తోమత లేదు. అంటే మనకు వచ్చే పేమెంట్లు తక్కువ, మనకేమొస్తే మనం ఏంటంటే నటిస్తే చాలు, పేమెంట్ల గురించి అంత ఆలోచించాము. మనం పోయిన కష్టానికి మనకు వస్తే చాలు అనుకొని ఏదో టీవీలో దాంట్లో కనబడుతుండగా మన కోరిక ఏంటి, మన రెండింటి మీద కనబడాలన్న కోరిక ఉండే చిన్నప్పటి నుంచి, అది తీరింది. కాకపోతే ఏంటంటే అక్కడ ఉండాలంటే ఆ లగ్జరీ లైఫ్కి మనం ఉండలేమని చెప్పేసి వాళ్ళు పిలిచినప్పుడు మాత్రమే వెళ్తున్నా, మళ్ళీ యథావిధిగా నా ఇడ్లీ బండి నడిపించుకుంటున్నా. మొత్తానికి నటన నటిస్తున్నారు, ప్లస్ మీ వృత్తి అయినటువంటి టిఫిన్ బండిని కొనసాగిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీనే ఇక అనుకోవాలి, అంటే తృప్తి పడాలి దేనికైనా సరే. ఎందుకంటే మనం వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు, మనం అంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఎవరిది మనం తినేది కాదు. నా నటన ఏంటంటే అది నాకు ఒకటి ఇష్టం కాబట్టి ఇష్టంతో చేస్తున్న పని అది. ఇది మనకు పొట్టకూటి కోసం కావాలి కాబట్టి ఇది చేస్తుంది. వీటిలో మీకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని వ్యక్తి కోరుకుంటుంది. ఇది మొత్తానికి నకేకల్కి చెందినటువంటి గీత తన వృత్తి అయినటువంటి అంటే టిఫిన్ బండిని నడిపిస్తుండడం జరిగింది. నటన మీద మక్కువ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎప్పటికైనా సరే తాను స్క్రీన్ మీద కనబడాలి, టీవీలో కనబడాలి అనే ఉద్దేశం ఆ మనసులో బలంగా నాటుకొని ఉంది. సో దాన్ని ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే మాత్రం సాఫల్యం చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే అనేక రకమైన పేరు ఉన్నటువంటి సీరియల్లో నటించింది, సినిమాలో నటించింది, ఇంకా నటించబోతున్నాను అని కూడా ఆమె చాలా గర్వంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ తన ప్రవృత్తిగా ఉన్నటువంటి నటన కూడా కొనసాగిస్తున్నటువంటి గీతకు మాత్రం బిగ్ టీవీ అభినందనలు తెలియజేస్తుంది. నగరికల్ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.